ఆ ఊది నా ప్రాణం. పేరు షణ్ముఖం. వయస్సు 72 సంవత్సరములు. ఊరు ఆరణి. నేను 30 సంవత్సరముల వయస్సులో శ్రీ స్వామిని మొదటిసారిగా దర్శించుకున్నాను. నేను వారిని 15 సంవత్సరాల పాటు ఎంతో సన్నిహితంగా సేవించుకోగలిగాను. నేను విద్యుత్ శాఖలో పనిచేస్తూ ఉండేవాడిని. శ్రీ స్వామిని దర్శించుకోవాలని అనిపించినప్పుడల్లా పూండికి వెళ్ళి ఆ రాత్రి వారి సన్నిధిలో నిద్రించి మరునాడు తిరిగి వెళ్ళేవాణ్ణి. శ్రీ స్వామిని నేను ఆధ్యాత్మిక పురోగతి కోసం ఆశ్రయించాను. 26 సంవత్సరాల పాటు ఎటువంటి ఆటంకం ఎదురైనా లెక్క చేయక ప్రతి పౌర్ణమికి క్రమం తప్పకుండా శ్రీ స్వామి సన్నిధికి వచ్చాను. ప్రతి పౌర్ణమి రోజున శ్రీ స్వామి ఇచ్చిన ఊదిని, శ్రీ స్వామికి పాదపూజ చేసుకునే సమయంలో వారిచ్చే ఊదిని నేను ప్రాణప్రదంగా దాచుకున్నాను. శ్రీ స్వామి ఇచ్చిన ఊది మహిమ మన ఊహకు అందనిది. ఒకసారి అమెరికా నుండి ఒక ప్రీస్ట్ శ్రీ స్వామి దర్శనానికి వచ్చాడు. ఆయన శ్రీ స్వామి కూర్చున్న అరుగుకు ఎదురుగా ఉన్న మండపంలో కూర్చొని శ్రీ స్వామిని చూస్తూ ఉండేవాడు. నేను వారిని శ్రీ స్వామి దర్శనానికి ఎలా వచ్చారని అడిగాను. ఆయన భగవాన్ పిలిచారు, వచ్చాను అన్నారు ఆంగ్లంలో. మిమ్మల్ని ఎలా పిలిచారని మళ్ళీ ఆయన్ని ప్రశ్నించాను. శ్రీ స్వామి అరుగు మీద కూర్చొనే ఉన్నా వారు ప్రపంచమంతా తిరిగి రాగలరని, జగత్తంతా దర్శించగలరని, మహాత్ములని చెప్పారని. శ్రీ స్వామి సిగరెట్ కాల్చినప్పుడు ఎప్పుడూ పొగ బయటకు వచ్చేది కాదు. శ్రీ స్వామి మహాసమాధి చెందిన రోజు శుక్రవారం. ఆ రోజు ఉదయం నేను ఇంటి నుండి నా ఆఫీసుకు బయలుదేరాను. అగరబత్తీలను వెలిగించి సైకిలుపై గుచ్చి శ్రీ స్వామిని స్మరించుకుంటూ ఆఫీస్కి వెళ్ళాను. అంతకుముందు నేనెప్పుడూ అలా చేయలేదు. ఆ రోజు ఎందుకనో అలా చేయాలనిపించింది. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చే సమయంలో శ్రీ స్వామి సమాధి చెందారనే వార్త తెలిసింది. శ్రీ స్వామి సన్నిధికి వెంటనే బయలుదేరి వెళ్ళి సమాధి కార్యక్రమం ముగిసే వరకు అక్కడే ఉన్నాను. విజయ స్టూడియో వారి దగ్గర శ్రీ స్వామి ఫోటోలు 15 ఉన్నాయి. నేను వాటిని ప్రింట్ వేయించుకొని దాచుకున్నాను. శ్రీ పూండి స్వామి సమాధి మందిర నిర్మాణ సమయంలో నా దగ్గర దాచుకున్న ఫోటోలను కొన్ని వేల ప్రింట్లు వేయించి ఇచ్చాను. శ్రీ స్వామి సన్నిధికి వచ్చే భక్తులకు, మందిర నిర్మాణానికి విరాళాలు సమర్పించేవారికి, శ్రీ స్వామికి జరిగే ఉత్సవాలకు పంపే ఆహ్వాన పత్రికలతో పాటు ఆ ఫోటోలను పెట్టి పంపేవాళ్ళం. అది శ్రీ స్వామి తమ అనుగ్రహ ప్రసాదంగా నాకు వారిచ్చిన సేవగా భావిస్తున్నాను. చిత్ర చరిత్ర. పేరు కె గణేశన్. వయస్సు 62 సంవత్సరములు. ఊరు పూండి. ఒకసారి శ్రీ స్వామి కలశప్పాకంలోని కాక్కంగరై పిళ్ళయార్ ఆలయంలో ఉన్నప్పుడు నేను వారిని మొదటిసారి దర్శనం చేసుకున్నాను. అప్పుడు నాకు 12 ఏళ్ల వయస్సు ఉంటుంది. నేను కలశప్పాకం స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ప్రతిరోజు శ్రీ స్వామిని దర్శించుకునేవాణ్ణి. వారి దారిలో వెళుతూ కనిపిస్తే వారిని చేయి పట్టుకొని మా ఇంటికి తీసుకువెళ్ళి మా ఇంటి బయటనున్న అరుగు మీద వారిని కూర్చుండబెట్టి భోజనం తినిపించేవాణ్ణి. మాకు శ్రీ స్వామిని ఫోటో తీయాలని చాలా కోరికగా ఉండేది. కానీ శ్రీ స్వామి మాత్రం ససేమిరా అనుమతించేవారు కాదు. డాక్టర్ అన్నామలై గారు శ్రీ స్వామి భక్తులు. వారు పూండిలో ఉండేవారు. వారు పట్టు వదలక శ్రీ స్వామిని ఫోటో తీయించుకోవలసిందని మనసారా ప్రార్థిస్తూనే ఉండేవారు. ఒకసారి శ్రీ స్వామి పయన్గోయల్లోని ఈశ్వరాలయంలో కూర్చొని ఉన్నప్పుడు అన్నామలై గారి ప్రార్థనలు ఫలించాయి. ఎట్టకేలకు శ్రీ స్వామి తమకు ఫోటో తీయడానికి అనుమతించారు. అదే శ్రీ స్వామికి తీసిన మొదటి ఫోటో. ఆ సమయంలో నేను శ్రీ స్వామి సన్నిధిలోనే ఉన్నాను. శ్రీ సాయిబాబా ఛాయాచిత్రాలు, ఒరిజినల్ ఫోటోలు చాలా స్వల్పంగా లభిస్తున్నాయి. నిస్సందేహంగా బాబా ఫోటోలు అని చెప్పగలిగినవి 8-9 కంటే లేవు. దానికి కారణం శ్రీ సాయి తమకు ఫోటో తీయడానికి ఇష్టపడేవారు కాదు. ఎవరైనా ఫోటో తీయడానికి అనుమతి కోరితే ఫోటో ఎందుకు, అడ్డుగోడ పడగొడితే చాలులే అనో, ఈ పేద ఫకీర్కు ఫోటోలు ఎందుకనో,
ఆ అభ్యర్థనలను తోసిపుచ్చేవారు. ఒకవేళ బాబా వద్దంటున్నా వినకుండా ఆయన ఫోటో తీస్తే ఆ ఫోటోలు సరిగా వచ్చేవి కావు. శ్రీ తాత్య, శ్రీ శ్యామ వంటి సన్నిహిత భక్తులు బాబాతో తమకున్న చనువు కొద్దీ మరీ మరీ ఒత్తిడి చేస్తే ఒక్కోసారి మిన్నకుండేవారు. చాలా వరకు అలాంటి సందర్భాల్లో తీసిన ఫోటోలే మనకిప్పుడు లభ్యమవుతున్నాయి. శ్రీ సాయిబాబా ఒరిజినల్ ఫోటోల పేర ఎన్నో ఫోటోలు ఈనాడు మార్కెట్లోనూ కొన్ని పుస్తకాల్లోనూ దర్శనమిస్తున్నాయి. కానీ నిస్సందేహంగా బాబా ఫోటోలోని చారిత్రక ఆధారాల్లో అధికారికంగా చెప్పగలిగినవి సుమారు 9 ఫోటోలు మాత్రమే మనకి ఈనాడు లభ్యమవుతున్నాయి. మసీదులో ధుని ఎదురుగా కూర్చుండి ఆనుకొని బాబా కూర్చొని ఉండగా తీసిన ఫోటో శ్రీ సాయి ఛాయీ చిత్రాల్లో మొట్టమొదటిదని చెప్పవచ్చు. సాయి పదం నుండి. విల్వారణి నుండి ఒక ముస్లిం భక్తుడు నియమంగా ప్రతిరోజు వచ్చి శ్రీ స్వామిని దర్శించుకునేవాడు. అతను రోజు ఒక బీడీ కానీ సిగరెట్ కానీ శ్రీ స్వామిని నోటిలో ఉంచి వెలిగించేవాడు. అలాగే రోజు ఇడ్లీ కూడా తినిపించేవాడు. శ్రీ స్వామి ప్రేమతో అతడు చేసే ఆ సేవలను ఎప్పుడూ అభ్యంతర పెట్టేవారు కాదు. నాకు వీధి నాటకాలంటే చాలా ఇష్టం. ఎక్కడ నాటకం వేసినా తప్పకుండా వెళ్ళి చూసేవాణ్ణి. ఒకరోజు పాయన్ గోయల్లో వీధి నాటకం వేస్తుంటే చూసి తిరిగి వస్తున్నాను. అది అర్ధరాత్రి సమయం. శ్రీస్వామి దేహం ఏటిలో ముక్కలు ముక్కలుగా ఖండించినట్లు అంగాలన్నీ విడివిడిగా పడి ఉన్నాయి. వెంటనే స్వామి అని పెద్దగా అరుస్తూ శ్రీస్వామికి చేతులెత్తి నమస్కరించాను. మరుక్షణం శ్రీస్వామి అక్కడ ఆసీనులై కనిపించారు. నేను శ్రీస్వామికి నమస్కరించుకున్నాను. అలాగే నార్ధాపూండిలో నాటకం చూసి అర్ధరాత్రి తిరిగి వస్తున్నాను. ఏటిలో అక్కడక్కడా శ్రీస్వామి అంగాలు పడి ఉన్నాయి. ఈ ఖండయోగ లీలలు 1954-58 మధ్యలో జరిగాయి. వడలూరు నుండి కొందరు భక్తులు శ్రీస్వామి సన్నిధికి వచ్చారు. వారు శ్రీస్వామిని మహాజ్ఞాని అన్నారు. గొప్ప మహాత్ముడని కీర్తిస్తూ వారికి స్వర్ణాభిషేకం చేశారు. ఒకసారి తిరువళత్తు మౌనస్వామి అనగా గోతాలస్వామి పూండికి వచ్చారు. వారు శ్రీస్వామిని దర్శించుకున్నారు. శ్రీస్వామి పాదంలో ఉన్న పుండిపై ఆయనకు ఆకుపసరు పోశారు. అరుగు మీద ఉన్న ప్రసాదాలను తీసుకోబోయారు. శ్రీస్వామి అవి ఎవరూ తీసుకోవద్దు, అందరూ వారి పాపపుణ్యాలకు అనుగుణంగా వాటిని నివేదించుకున్నారు. అవి రాళ్ళు ముళ్ళు, వాటిని తీసుకోవద్దు అన్నారు. మౌనస్వామి వెళ్ళిపోయారు. నేను ఎక్కడికి బయలుదేరినా శ్రీస్వామి దర్శనం చేసుకొని బయలుదేరుతాను. వారి ఆశీర్వాదం వల్ల నేను చేపట్టిన అన్ని పనులు విజయవంతమవుతాయి. శ్రీస్వామి సన్నిధిలో ఎంతో ఆనందాన్ని అనుభవించాము. అంతా వారి అనుగ్రహ ప్రసాదమే.